వేదిక పైన ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేశారు వర్మ గారు. సో నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సో అందరూ ఫేమస్. RRR అంత ఫేమస్ కాదు. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన విద్యార్థులందరిని చూస్తుంటే నాకు కూడా నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. నేను పాదయాత్రలో కూడా చెప్పా నాకు కాలేజ్ లైఫ్ ఉండేది అని, ఆనాటి ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడుతూ. ఇక్కడున్న విద్యార్థులందరూ నేను తెలియజేయాల్సిన ఒక విషయం, కాలేజ్లో మనం చేసుకున్న ఫ్రెండ్షిప్స్ జీవితాంతం మొత్తం ఉంటాయి. 2019 నుంచి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి, అనంతరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కానివ్వండి, కుటుంబం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటే నాకు అండగా నిలబడింది మా మిత్రులు, స్నేహితులు. అందుకే చదువుతో పాటు, మరి చదువు వదిలేద్దండి, చదువుతో పాటు మిత్రులతో సమయం గడపాలి. మన ఎదుర్కొంటున్న కష్టాలు కొన్ని విషయాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేని ఉంటాయి, అది మన మిత్రులు చెప్పి సమస్యలు మనందరం పరిష్కరించుకోవాలి. ఉండి నియోజకవర్గం నా గుండెల్లో ఉన్న నియోజకవర్గం. నేను రఘురాజ్ గారి గురించి చెప్పలే, ఉండి నియోజకవర్గం గురించి చెప్పా. గురువు గారు నుంచున్నారు. వర్మ గారు రాజకీయాలన్నీ మాట్లాడేశారు. నేను కాలేజీలో రాజకీయాలు మాట్లాడాలనుకోలేదు, కానీ ఒక్క విషయం చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి పార్టీకి అండగా నిలబడిన నియోజకవర్గం ఉండి నియోజకవర్గం. ఒక మాటలో చెప్పాలంటే కంచుకోటికి మారు పేరు ఉండి నియోజకవర్గం. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి ZP హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామకృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు PVG రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి PVG రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ RRR గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. RRR అంటే ఏంటో తెలుసా? రియల్ రెస్పాన్సిబుల్ రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు ఒక దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమి అందరు తెలిసిన విషయమే, విభేదించాం, కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి RRR గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి RRR గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ZP హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 31 ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డెస్క్స్ కానీ, ప్లే గ్రౌండ్లన్నీ కూడా ఏర్పాటు చేశారు RRR గారు. ఇంకా BC వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కూడా వాళ్ళకి కావాల్సిన బెడ్స్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కూడా వదిలిపెట్టలేదు ఈయన. పోలీస్ స్టేషన్ అభివృద్ధి చేశారు. ఏ పోలీసులు అయితే ఆయన కొట్టారో వాళ్ళ కోసం సొంత నిధులతో వాహనాలు కొనిచ్చి ఇచ్చిన వ్యక్తి RRR గారు. డ్రైన్స్ క్లీనింగ్ కానివ్వండి, పంట కాలువల క్లీనింగ్ కానివ్వండి, సొంత నిధులతో కూడా ఖర్చు పెట్టి
అభివృద్ధి చేశారు. సురక్షితమైన తాగునీరు కోసం 34 వాటర్ బెడ్ ఫిల్టర్స్ కూడా ఆయన రిపేర్లు చేయించారు. ఇంకా ఉండి టు జోలపాలెం లింక్ రోడ్ అభివృద్ధి చేసి కార్యక్రమం మొదలుపెట్టారు. దానికి రతన్ టాటా గారి పేరు కూడా ఏర్పాటు చేసిన వ్యక్తి మన ఆర్ఆర్ఆర్ గారు. డయాలసిస్ సెంటర్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఇది మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నా, మనందరూ తెలుసు రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ బడ్జెట్లో నడుస్తుంది. శాసనసభ్యులుగా మేము అందరం కంప్లైంట్ చేస్తాం, డబ్బులు లేవు, ఎట్లా చేయాలని. కానీ రఘురాజు గారు క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీగా తీసుకుని నిధులు సమకూర్చి ప్రజల కోసం ఖర్చు పెడతాం జరుగుతుంది. అట్లా ఇక్కడున్న మీరందరూ కూడా యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టేట్. మీరందరూ కూడా క్రైసిస్ను ఒక ఆపర్చునిటీగా తీసుకోవాలి. మీ సత్తా ఏంటో మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకే కాదు, మీరు రాబోయే రోజుల్లో పనిచేసే కంపెనీల్లో చూపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది.